కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు. ఇంతవరకు ఓకే. అసలు ఆ రోజు ఏం జరిగింది? పోలీసులు ఎందుకు స్పందించలేదు? విషయం తెలుసుకున్న తర్వాత వీణవంక పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు? వాచ్ దిస్ ఎక్స్క్లూసివ్ స్టోరీ. వీణవంక ఘటనలో అసలు ఆ రోజు ఏం జరిగింది? అసలు పోలీసులకు సమాచారం ఎలా అందింది? ఇది అందరికీ క్వశ్చన్ మార్కుగా మారింది. వీణవంక మండలంలోని చల్లూరుకు చెందిన ఓ యువతి దారుణంగా మోసపోయింది. ఇలాంటి ఘటనలో పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగేదా? రోడ్డుపై ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారంటే చాలు వెంటనే పరిగెత్తుకొచ్చి ఫైన్లు రాసేస్తారు. అదే ఓ అమ్మాయిని ఎత్తుకెళ్లి రేప్ చేస్తున్నారంటూ సమాచారం అందించినా ఎందుకు స్పందించలేకపోయారన్న దానిపై విమర్శలొస్తున్నాయి. కోచింగ్కు సంబంధించిన పుస్తకాలు ఇస్తానంటూ ఇద్దరు అమ్మాయిలను బైక్పై ఎక్కించుకున్నాడు శ్రీనివాస్. ఇద్దరమ్మాయిలను తీసుకుని గుట్టల వైపు పోనిచ్చాడు. మార్గమధ్యంలో దారి మళ్లించడంతో అనుమానం వచ్చిన రెండో యువతి బండి ఆపమంటూ కేకలు వేసింది. వాటిని పట్టించుకోకుండా మాయమాటలు చెప్పి అలాగే వాహనాన్ని నడిపాడు. బండిని ఆపకుంటే దూకేస్తానని రెండో యువతి బెదిరించింది. మరో బైక్పై వెనుకనే ఫాలో అవుతున్న అంజయ్య, రాకేష్లు తప్పించుకున్న యువతిని బెదిరించారు. వారి మధ్య పెనుగులాట జరగటంతో ఆమె తప్పించుకుని భయంగా రోడ్డుపైకి వచ్చింది. అయితే దుండగుల చేతిలోనే చిక్కుకుపోయిన మరో యువతి మాత్రం రాక్షసుల చేతుల్లో బలైపోయింది. తప్పించుకున్న యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించింది. తన మొబైల్తో 2 గంటల 5 నిమిషాలకు వీణవంక ఎస్ఐ కిరణ్కు ఫోన్ చేసింది. ప్రజలకు తీయదనాన్ని పంచిన కడప జిల్లాలోని